అప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు అందరికీ నా వందనములు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో నుండి కొన్ని మాటలు మనం వినటానికి దేవుడు కృప చూపునుగాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల ధ్యానంలో ప్రార్థనలో దాగి ఉన్నటువంటి ఉన్నతమైన శక్తిని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవునికి ప్రార్థన ఎంతో శక్తివంతమైనటువంటి ఒక ఉన్నతమైన సాధనం. సులువైన భాషల్లో, మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే, ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే మన సంతోషం, దుఃఖం, వేదన, శోధన, కష్టం, నష్టం దేవునితో పంచుకోవటానికి ఒక సులువైనటువంటి ఒక సాధనమే ప్రార్థన. మన ఆనందాన్ని, విషాదాన్ని దేవునితో పంచుకోగలిగితే ఆయన తన వాక్యం ద్వారా మనకు శాంతి, సమాధానాలను కూడా అందిస్తాడు. అంతేకాదు, మనం చేసే ప్రార్థన దేవుని మహిమపరచటమే గాక మన అవసరతలను కూడా పొందుకునేందుకు గొప్ప ఉన్నతమైనటువంటి ఒక మార్గం. మంచి ప్రార్థన పరులుగా ప్రార్థన జీవితం జీవించటం ద్వారా దేవుని బిడలుగా మనం దేవుడు అందించే ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని కూడా మనం పొందుకోవచ్చు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలను, ఉపయోగాలను మనం తెలుసుకోగలిగితే తద్వారా ప్రార్థనలో దాగి ఉన్న శక్తిని కూడా మనం పొందుకోవచ్చు. మంచి ప్రార్థన పరునిగా, మంచి ప్రార్థన పరురాలుగా మనం దేవునితో మంచి సంబంధాన్ని కూడా ఏర్పరచుకోవచ్చు. ప్రార్థనలో దాగి ఉన్న శక్తిని తెలిపేదానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం బైబిల్లో నుంచి తెలుసుకుంటే, మొదటిగా బైబిల్ సెలవిస్తుంది మనం నిరంతరంగా ప్రార్థించాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. రెండవదిగా ప్రార్థన దేవుణ్ణి మహిమపరుస్తుంది. మూడవదిగా సమస్యలను అధిగమించడానికి కూడా ప్రార్థన ఉపయోగపడుతుంది. మన అవసరతలన్నీ దేవునికి తెలియజేస్తుంది మనం చేసే ప్రార్థన. ప్రార్థన ద్వారా మన పట్ల దేవునికి గల చిత్తాన్ని కూడా మనం గ్రహించుకోగలుగుతాం. ఈ విషయాలను మనం క్లుప్తంగా, లోతుగా, వివరంగా మనం తెలుసుకోగలిగితే, మొట్టమొదటిగా నిరంతరం ప్రార్థించాలని బైబిల్ చెప్తుంది కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 67 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 చూసినప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతుంది. చింతించక సంతోషముతో ఎడతెగక విజ్ఞాపన ప్రార్థన చేయమని, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఈ వాక్యాలు మనకి ఎంతో క్లియర్గా చెప్తూ ఉన్నాయి. అంతేకాక విసుగక నిత్యము ప్రార్థించాలని యేసయ్య ఒక చక్కటి ఉపమానాన్ని కూడా లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంలో బోధించాడు. ఇక రెండవదిగా ప్రార్థన దేవుణ్ణి మహిమపరుస్తుంది. అన్నా ప్రవక్త 87 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నిలిచి ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగులు దేవునికి సేవ చేసిందని ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 30-37 వాక్యాలు మనకు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనము కూడా ప్రార్థనలో అవకాశం ఉన్నవారు ఉపవాస ప్రార్థనలతో దేవునికి మహిమకరంగా నిలవాలి. అంతేకాక దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలకు, మేలులకు ప్రార్థన ద్వారా మనము ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించిన వారం అవుతాం. మూడవదిగా ప్రార్థన సమస్యలను అధిగమించడానికి ఉపయోగపడుతుంది. నాడు గెత్సేమనే తోటలో యేసయ్య పేతురుతో ఒక మాట అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పాడు. మనము మన జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి సాతాను శోధనలు ఏ వైపు నుండి వస్తాయో గుర్తించలేము. కాబట్టి ఏ శోధన మనల్ని, మన కుటుంబాలని వేధించకుండా మెలకువ కలిగి ప్రార్థించాలి. కొన్ని సమయాల్లో మనం ఎంతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. జీవితంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు ఓ ప్రార్థన ద్వారా దేవునికి విన్నవించి ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థించాలి. తద్వారా దేవుడు మన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కలుగు చేసుకొని తన చిత్తమును నెరవేరేలాగా కార్యం జరిగిస్తాడు. ఇక నాలుగవదిగా మన అవసరతలను దేవునికి తెలియజేస్తుంది ప్రార్థన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాల్లో మాట ఉంటుంది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడిన లేఖన భాగాలు మన అవసరతలు దేవునికి తెలియపరచమని చెప్తున్నాయి. యేసయ్య మన ప్రియ పరలోకపు తండ్రి, మనం ఆయన కుమారులం, కుమార్తెలం. ప్రతి తండ్రి తన బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అందించాలని కోరుకుంటాడని, అలా అని ఈ వాక్యాలకు ఉన్నతమైన ఒక అర్థం తెలియజేస్తుంది.
మనము మన తండ్రిని అడిగిన ప్రతిదీ కూడా మనం పొందుకుంటామని కాదు, కానీ యోహాను రాసిన పత్రికలో 5:14-15 చెప్పినట్లుగా మనం అడిగిన వాటిలో సముచితమైనటువంటి ఉన్నతమైనది మన ఎడల దేవుని చిత్తములో ఉన్న ప్రతి ఒక్కటి మనకు తప్పక దయచేస్తాడు. చివరిగా 5వదిగా ప్రార్థన ద్వారా మన ఎడల దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించగలుగుతాం. 4 సువార్తలను కనుక గమనిస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. యేసయ్య తను చేసిన ప్రతి పనిలో తనకు సరైన మార్గం చూపించమని తన తండ్రిని ప్రార్థించాడు. తన ఎడల తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని తన జీవితాన్ని తన తండ్రికి అప్పగించాడు. తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు. 33 ఏళ్ళు తన జీవితాన్ని సిలువకు అప్పగించాడు. యేసయ్యని ఈ విధంగా ప్రతి విషయంలో తన తండ్రిని ప్రార్థించాడో మనము కూడా అదే విధంగా మన జీవితంలో యేసయ్యను కలుగజేయమని ప్రార్థించాలి. ఆయన చిత్తానికి మన జీవితాలను అప్పగించాలి. తద్వారా దేవుడే మనకు తోడై ఉండి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థనల ప్రాముఖ్యతను గ్రహించి మనం నిరంతరం ప్రార్థించుదాం. నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని తండ్రిని వేడుకుందాం. తద్వారా యేసయ్య మనం ప్రయాణించవలసినటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. ఏ శోధనలు దరిచేరకుండా మనం చేరుకోవలసినటువంటి గమ్యాన్ని క్షేమకరంగా నడిపిస్తాడు. మన జీవితాన్ని నూరంతులుగా ఫలించేటట్లుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం నిరంతరం దేవుణ్ణి ప్రార్థిద్దాం. మన జీవిత అవసరాలతో పాటు ఆత్మీయ అవసరతలను కూడా యేసయ్య నుండి పొందుకుందాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.